హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఖమ్మం కింగ్స్. ఈరోజు సిబిఐ గురించి ఒక 4 విషయాలు చెప్దామని నేను ఈ లైవ్లో వచ్చా. ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే సంస్థ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తూ ఉంటుంది. దీనికి సీనియర్ ఐఏఎస్ అధికారులు, జాయింట్ డైరెక్టర్లు ఉంటారు. సిబిఐ ఒకానొకప్పుడు ఉన్న దానికి వాల్యూ అంటే సిబిఐతో దర్యాప్తు చేస్తే అత్యున్నతమైన సంస్థ అని చెప్పని ఒక పేరుంది. అలాంటిది ఇప్పుడు ఇటీవల కాలంలో వివేకానంద రెడ్డి కేసు విషయం దగ్గర నుండి తర్వాత కవిత గారి కేసు, మొన్న లిక్కర్ స్కాము, తర్వాత ఆయేషా మీరా కేసు, తర్వాత ప్రత్యూష కేసు, ఇలా చాలా కేసుల్లో కూడా వాళ్ళు దర్యాప్తు పూర్తిగా చేయలేని పరిస్థితుల్లో వెళ్ళిపోయారు. అంటే ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఇప్పుడు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అవుతుంది, 7 సంవత్సరాలు దాటింది వివేకానంద రెడ్డి గారు చనిపోయి. సిబిఐ సంస్థ ఇప్పటి వరకు దాని మీద ఒక కరెక్టు సాక్ష్యం ఇక పలానా వాళ్ళు చేశారని నిరూపించలేకపోయింది. తర్వాత కవిత విషయంలో కూడా అంతే. దాదాపు 4 నెలలు 5 నెలలు జైల్లో ఉంది. కేజ్రీవాల్ని సంవత్సరం దాకా జైల్లో పెట్టారు. వాళ్ళ మంత్రి సిసోడియాని పెట్టారు. ఇంతమంది జైల్లో పెట్టి ఇంత హైప్ తీసుకొచ్చి లాస్ట్కి వచ్చేసరికి అసలు ఆ కేసే లేదు, సాక్ష్యాధారాలు అని చెప్పని కొట్టేసే పరిస్థితికి వచ్చింది. అంటే ఇప్పుడు అక్కడ ఈ కేసు వల్ల దాదాపు ఢిల్లీ ప్రభుత్వం మీద ఎఫెక్ట్ పడింది, తెలంగాణ ప్రభుత్వం మీద కూడా కవిత గారి ఎఫెక్టు ఎంతో కొంత పడిన మాట అందరికీ తెలిసిన విషయం. తర్వాత వచ్చేసి ప్రత్యూష హత్య కేసులో కూడా ఏదో లోతుగా విచారిస్తారు అని చెప్పని అనుకున్నారు. తీరా చూసేసరికి అందులో కూడా మనకి బాగా విషయాలు తెలిసినాయిలో. ఇక్కడ స్థానిక పోలీసులు ఏ దర్యాప్తు చేశారో అదే వాళ్ళు కూడా చెప్పారనమాట. సరే, అదొక భాగం. తర్వాత ఆయేషా మీరా దాంట్లో నిందితుడు ఇప్పటివరకు దొరకలేదు. ఆ కేసునే కోర్టు క్లోజ్ చేసేసింది. అంటే సిబిఐ అనే సంస్థ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే సంస్థ, అంత పెద్ద సంస్థ, దాని మీద ఉన్న నమ్మకం మొత్తం కూడా ఈరోజు మసకబారిపోయే పరిస్థితికి వచ్చిందనమాట. ఒక సాధారణ పౌరుడు కూడా సిబిఐ అంటే కూడా మామూలేలే అన్న ఇదిలోకి వచ్చేసింది. ఎందుకనంటే ఒక కేసు అంటే ఇప్పటివరకు మన ముందు కనపడుతున్న కేసుల్లో ఒక దాంట్లో కూడా కరెక్ట్ న్యాయంగా వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా మనకి కనపడట్లేదు అనమాట. లిక్కర్ స్కామ్ కానీ, ఇటు వివేకానంద రెడ్డిది కానీ, ఇంకా మిగతా కేసుల్లో కానీ ఎందుకు వీళ్ళు ఇట్లా అయిపోతున్నారని చెప్పని ఈ విషయాన్ని అంటే నేను తెలవాలి కాబట్టి, ప్రజలకు తెలవాలి కాబట్టి సిబిఐ గురించి కేవలం కేజ్రీవాల్ మీద కవిత మీద అంటే సిబిఐ కేసు ఉండడం వల్ల 2 ప్రభుత్వాల మీద ఎఫెక్ట్ పడుద్ది. ఢిల్లీలో ప్రభుత్వం మారింది, తెలంగాణలో కూడా ప్రభుత్వం మారడానికి అదొక దోహదమైందనమాట. అంటే ఈరోజు ఆ కేసు ఏమి లేదు అన్న తర్వాత, ప్రభుత్వం మారిన తర్వాత ప్రజల్లోకి ఒక్కసారి నెగిటివిటీ పోయిన తర్వాత మళ్ళీ అది చెడుపుకోవడం అనేది చాలా కష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని సిబిఐ కూడా ఆచితూచి దర్యాప్తు చేయాలి. ఇంతకుముందు ఒక 20 సంవత్సరాల క్రితం, 15 సంవత్సరాల క్రితం ఒక సిబిఐకి పేరు ఎట్లుందో, ఒక మంచి సంస్థ, భారతదేశంలోనే అత్యున్నతమైన సంస్థ లాగా ఎట్లా పేరుందో ఇన్వెస్టిగేషన్లో, ఆ పేరు నిలబెట్టుకోవాలని చెప్పని నేను కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.